సౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడో శ్రమ వచ్చినప్పుడు కాదు మనకు దేవుడు గుర్తుకు రావాల్సింది, అనుదినము దేవునితో కలిసి నడవాలి. దానియేలు గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? అనుదినము నీవు సేవించుచున్నా నీ దేవుడు ఆ సింహముల మధ్యలోంచి విడిపించాడు. హల్లెలూయా. అనుదినం ఏం చేస్తున్నాడు? చాలా మంది పరీక్షలు వచ్చేటప్పుడు పెన్నుకు ప్రార్థన, హాల్ టికెట్లకు ప్రార్థన చేస్తారు. అక్కడ కాదు తెలుస్తుంది, సంవత్సరం అంతా ఏం చేశావు. మా క్లాస్మేట్ ఉన్నాడు, అండమాన్లో ఉంటాడు అనమాట. ఇప్పుడు యూకేలో ఉన్నాడు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. పీజీలో నేను ప్రాఫెసీ కూడా చెప్పాను, నీకు ఇంత ర్యాంక్ వస్తుందని చెప్పాను. నేను చెప్పినట్లే ర్యాంక్ వచ్చింది. నా పైన చాలా నమ్మకం. ఇస్ నాట్ ఎ బిలీవర్, విశ్వాసి కాదు అసలు అండి. ఆ మనిషి కాదండి అసలు వాడు పరీక్ష టైం వచ్చే లోపల ఒక టెక్స్ట్ బుక్ కనీసం అంటే 40 సార్లు చదివింటాడండి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకి ఒక పుస్తకము 40 సార్లు చదివేసి ఉంటాడండి. మళ్ళీ ఫ్రెండ్స్తో తిరుగుతాడు, హోటల్కి వెళ్తాడు, అట్లా తిరుగుతాడు, ఇట్లా తిరుగుతాడు, ఆడుతాడు, అన్ని చేస్తూ ఉంటాడు. 40 సార్లు చదివి ఉంటాడండి ఒక పుస్తకం. అనుదినం మనం చేసేది చాలా ఇంపార్టెంట్. సౌలు ప్రాబ్లం ఏమిటంటే అనుదినము దేవుని సేవించడం లేదు. అనుదినం ఏం చేశాడు? ఎంతసేపు మనవాడు దృష్టి అంతా దావీదు మీదనే. ఒక సైడ్ ఏమో దావీదు మీద, ఇంకో సైడ్ తన కుర్చీ మీద. కుర్చీ ఏమండి, ఎంతకాలమే కుర్చీ ఎవ్వడూ కాపాడుకోలేడు. ఏ సింహాసనము కూడా శాశ్వతము కాదు, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతము కాదు.